హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో మరమరాలతో ఒక రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ రెసిపీని టిఫిన్గా అయినా తినొచ్చు, ఇంకా స్నాక్స్ లాగా అయినా చేసుకొని తినొచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ 2 మంచిగా కలర్ చేంజ్ అయితే మనం చేసుకునే మరమరాల మిక్సర్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 2 మంచిగా వేగిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు కూడా కొద్దిగా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలుపుతూ ఉంటుంటే పల్లీలు అనేది మాడిపోకుండా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి. పల్లీలు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా మంచిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా మనం ఎలాంటి కారం అనేది యాడ్ చేయము, పచ్చిమిరపకాయల కారంతోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. కాబట్టి 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నాను. ఇంక ఈ తాలింపు అంతా మంచిగా వేయించుకోవాలి. తాలింపు కూడా కొద్దిగా మంచిగా వేగినాక ఒక చిన్న ఆలుగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కూడా కొద్దిగా మంచిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఆలుగడ్డ ముక్కలు మనకు తాలింపులో వేగవు అనుకుంటే మీరు సపరేట్గా వేయించుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే ఆలుగడ్డ ముక్కలు అనేది వేగుతాయి. ఆలుగడ్డ ముక్కలు అనేది వేగిన తర్వాత ఒక చిన్న టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే అది వదిలేయండి, స్కిప్ చేసేయండి. టమాటా ముక్కలు తొందరగా వేగడానికి ఒక పించ్ సాల్ట్ అనేది వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా వేగుతాయి. తర్వాత ఒక పించ్ ఆఫ్ పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, పసుపు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఉప్పు పసుపు మంచిగా టమాటాలకు పట్టేలాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు నుంచి 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకొని టిఫిన్గా అయినా స్నాక్గా అయినా మనం తిన్న పిల్లలకి పెట్టినా కానీ చాలా హెల్దీ. ఇప్పుడు ఆ తాలింపు అనేది కొంచెంగా వేగేలోపు మనకి ఎంతైతే కావాలో అంత మరమరాలని తీసుకొని వాటర్ పోసుకొని వాటర్ నుంచి ఈ మరమరాలని పిండేసుకోవాలి. నానబెట్టే అవసరం ఏమి లేదు, వెంటనే వాటర్ పోసుకొని వెంటనే పిండేసుకోవచ్చు. ఒక 1 or 2 మినిట్స్ అట్ల తర్వాత పిండేసుకోవడమే. పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. మీకు ఎంతైతే సరిపోతుందో, నేనైతే ఒక 50 గ్రాములు అంతవరకు అయితే తీసుకున్నాను. మీకు ఎంతైతే కావాలో అన్ని మరమరాలు తీసుకొని వాటర్లో వేసుకొని కొంచెం ఏమి నానవసరం లేదు, వెంటనే పిండేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. మరమరాలు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ మరమరాలతో నేను పాకం పట్టకుండా మరమరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. పాకం పట్ట అవసరం లేదు, ఆ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మామూలుగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మన తాలింపు కూడా మంచిగా వేగింది. టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఇంకా మనం వేసిన క్యారెట్ తురుము అన్నీ మంచిగా వేగాయి. ఇలా వేగినాక ఇంకా మనం పిండి పెట్టుకున్న మరమరాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన వేడి మరమరాల మిక్సర్ అయితే రెడీ అయింది. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇంకా ఎంత ఎక్కువ తిన్నా కానీ మనకి హెవీ ఫీలింగ్ అనేది రాదు. మంచిగా తినొచ్చు, హాయిగా తినేయచ్చు దీన్ని. ఇంకా వర్షం పడుతున్నప్పుడు కానీ అట్లా వేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్ కాబట్టి హెల్దీగా కూడా క్యారెట్ తురుము వేసాము, టమాటా వేసుకున్నాము, హెల్దీగా కూడా ఈ మిక్సర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక 1/2 లెమన్ జ్యూస్ అనేది ఇలా పిండుకోవాలి. మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, ఎక్కువ ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇలా లెమన్ అనేది పిండుకుంటే మనకు ఉప్పు లేదు అన్న టేస్ట్ కూడా తెలియదు.
ఓకే, ఇప్పుడైతే వేడివేడిగా మరమరాల మిక్సర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్ లాగా చేసి పెట్టినా కానీ మీకు ఇందులో వేసిన టమాటాలు, ఇంకా క్యారెట్ తురుము, ఆలుగడ్డ ఏ ఫ్లేవర్ అయితే మీకు నచ్చదో అవి స్కిప్ చేసేయండి. ఇంకా ప్రాసెస్ మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.